గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి. జనగాం జిల్లా పాలకుర్తి పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. గత 9 రోజులుగా ఘనమైన పూజలు అందుకొని నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శోభయాత్రలో భాగంగా కోలాటం నృత్యాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉత్తేజాన్ని నింపడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ ఆ గణనాథుని ఆశీస్సులతో పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ గణనాథుని కోరుకోవడం జరిగిందని అన్నారు. టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ నిమజ్జనం ప్రకారం ఈరోజు మన క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్న మట్టి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము ఇప్పుడే. సో ఈ 9 రోజులు కూడా చాలా మంచిగా, అంటే క్యాంప్ ఆఫీస్లో చాలామంది భక్తులు వచ్చి పూజ చేసుకోవడం జరిగింది మార్నింగ్ ఈవినింగ్. సో అదేవిధంగా పాలకుర్తి ప్రజలందరికీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఆ వినాయకుడిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేంతవరకు కూడా మనల్ని అందరినీ కూడా క్షేమంగా, మన ఆరోగ్యంగా, ఎస్పెషలీ చాలామంది అంటే పంటలు కూడా వేసుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా పంటలు మంచిగా మంచిగుండాలని కోరుకుంటూ, మరి ఆ భగవంతుడు కూడా మనందరికి కూడా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో మనందరినీ కూడా మంచిగా చూసి అందరూ వెంట ఉండి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.